ఈ నెల 30వ తేదీన ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఆరాధన టీవీ పర్యవేక్షణలో రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఏఐసీసీ కాకినాడ జిల్లా ప్రెసిడెంట్ రికీ గుట్టం తెలిపారు. కాకినాడ ఆనంద భారతి గ్రౌండ్స్ లో జరిగిన కార్యక్రమంలో ఏఐసీసీ పాస్టర్స్ ఫెలోషిప్ సభ్యులు సమావేశమై రన్ ఫర్ జీసస్ కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఏఐసీసీ ప్రెసిడెంట్ సెక్రటరీలు రిక్కీ గుట్టం, స్టీఫెన్ ఆనంద్, పాస్టర్స్ ఫెలోషిప్ నాయకులు జోసెఫ్ బెన్నీ, ఏఐసీసీ పాస్టర్స్ ఫెలోషిప్ సభ్యులు పాల్గొన్నారు. 17 years నుంచి ఇది జరుగుతున్న కార్యక్రమం. దీనికి మా కాకినాడలో ఉన్న సంఘాలన్నీ, క్రీస్తు సంఘాలన్నీ అన్నీ కలిసి, మేమందరం కలిసి ఈ కార్యక్రమము అండ్ కాకినాడలో ఉన్న అన్ని పాస్టర్ అసోసియేషన్స్ అన్నీ కలిసి ఈ కార్యక్రమం మేము చేస్తున్నాము. దీనికి పర్మిషన్స్ తీసుకున్నాము. దీనికి ఎంతోమంది అందరు క్రైస్తవులందరూ, కాకినాడలో ఉన్న క్రైస్తవులు అందరూ భానుగుడి జంక్షన్లోని సాటర్డే మార్నింగ్ 6 o'clockకి బయలుదేరి ఆనంద్ భారతిలో ఈ పీస్ ర్యాలీ ఈస్టర్ ముందు మనకి చేస్తున్నాం. రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్గా ఉన్న బిషప్ జోసెఫ్ బెన్నీ గారు మరియు కాకినాడ సిటీ పాస్టర్స్ సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం. దయచేసి మీరు అందరూ కూడా మాతో ఏకీభవించి దేవునికి లేదా దేవుని మహిమార్థమై జరిగే ఈ యొక్క రన్ ఫర్ జీసస్ ర్యాలీలో మీరందరూ కూడా మీ సంఘాలతో, మీ యొక్క విశ్వాసులతో, ఒకవేళ రాగలిగిన వారు పరిగెత్తలేకపోతే మీరు కార్ల మీద, బైక్స్ మీద కూడా రావాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం భానుగుడి నుంచి మసీదు వరకు వచ్చి, మసీదు నుంచి సినిమా రోడ్డు మీదుగా ఆనంద్ భారత్కి వస్తుంది. అక్కడ మరలా తిరిగి అక్కడ ఒక చిన్న కార్యక్రమం ఒక ప్రత్యేకమైన రీతిలో అంకిత్ రెడ్డి గారి నాయకత్వంలో చాలామంది పాస్టర్స్ యొక్క చిల్డ్రన్ ఒక ప్రత్యేకమైనటువంటి మ్యూజిక్ ప్రోగ్రాం, వర్షిప్ ప్రోగ్రాంని ఏర్పాటు చేశారు. కనుక ఈ కార్యక్రమానికి మీ అందరినీ మేము ఆహ్వానిస్తున్నాం. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించును గాక.